ఊదల పల్లీల రైస్. ఊదలు సాధారణంగా మన అమృతంలో ఊదలు అంటే చిరుధాన్యాలని ఎక్కువగా ప్రాధాన్యంగా తీసుకుంటూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఊదలతో చక్కగా పల్లీల కాంబినేషన్లో ఒక రైస్ తయారు చేయబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊదల పల్లీల రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, ఉడికించిన పచ్చిశనగలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, పల్లీలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మెంతి పొడి చిటికెడు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఊదల పల్లీల రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము ఊదల్ని అలాగే పల్లీలు ఈ రెండింటిని కూడా ముఖ్యంగా తీసుకుంటున్నాం. ఊదల గురించి చెప్పాలి అంటే మంచి హై ప్రోటీన్, తర్వాత ఐరన్, మెగ్నీషియం, మంచి విటమిన్స్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా జీర్ణాశయానికి కూడా చాలా చాలా మంచిది తెలుసా. వెరీ వెరీ ఈజీ టు డైజెస్ట్. అందుకే ఎక్కువ ప్రెగ్నెంట్ విమెన్ కి కూడా ఎందుకు సజెస్ట్ చేస్తారు అంటే చాలా హాయిగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. తద్వారా ఏంటి అంటే మనకు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది కదా. సో వాళ్ళకు కూడా డైజెషన్ కెపాసిటీ కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఆబ్వియస్లీ చిరుధాన్యాల్లో ఏది తీసుకున్నా కూడా మనకు వెయిట్ మేనేజ్మెంట్కి బాగా పనిచేస్తుంది. మరి అటువంటి చక్కటి ఊదలు అలాగే మంచి ప్రోటీన్, హై ప్రోటీన్ ఉన్నటువంటి పల్లీలు ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఈరోజు రైస్ తయారు చేయబోతున్నాం. ఇది మనకు లంచ్ బాక్సుల్లోకి బాగుంటుంది. డైరెక్ట్గా బ్రంచ్ తినేవాళ్ళకు అంటే బ్రేక్ఫాస్ట్ వదిలేసి ఒక 11-12 ప్రాంతాల్లో కొంచెం హెవీగా తినేసి మళ్ళీ రాత్రి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో భాగంగా చేయాలనుకున్నా కూడా మీకు ఇది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనము ఏం చేద్దామంటే పల్లీలు వేయించేసుకుందాం. దానికి స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇది ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. అంటే పద్ధతి ఎప్పుడూ కూడా మనకు ఇంచుమించుగా చాలా సింపుల్గానే మేము చూసుకుంటాం. ఎందుకంటే ఆడవాళ్ళని ఎక్కువ కష్టపెట్టకుండా వాళ్ళకి చాలా ఈజీగా ఉండేటట్టుగా. కాకపోతే మనం వేసే పదార్థాలను మాత్రం మనం ఈజీగా తీసుకోకూడదు. సో అలా ఏంటి అంటే మనము శనగపప్పుని ఉడికించుకొని పెట్టుకున్నాము. ఇదిగోండి, అంటే ఒక 80 to 90% ఉడికించుకుంటే సరిపోతుంది. మళ్ళీ పేస్ట్ లాగా అయితే అది పప్పు అయిపోతుంది. వద్దు, అలా వద్దు. సో మనకి 80 to 90% ఉడికించేసుకున్నాం. తర్వాత మనం పల్లీలు మాత్రం ఒక్కసారి వేయించుకోవాలి. ఓకే, సో డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసి చేసుకున్నా కూడా పర్వాలేదు, డ్రై రోస్ట్ చేసుకున్నా కూడా పర్వాలేదు, అది మీ ఇష్టం. సో ముందుగా 1 కప్పు పల్లీలు వేయించేసుకొని పొడి చేసేసుకున్నామంటే మనకు వంట ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుంది. అయినా మన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మన ఇంట్లో పల్లీలు వేయించి పొడి కొట్టుకున్నటువంటి పల్లీల పొడి, వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి 100% ఉంటుంది. మా ఇంట్లో అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇది మంచి ప్రోటీన్, ఇది మంచి కాల్షియం. 100% ఈ 2 పొడులను మనం ప్రతి కూరలో వెయ్యాలి. అంటే ప్రతి కూరలోనూ ఇటువంటి ప్రతి రైస్ ఐటెంలోనూ 100% మనం వెయ్యాలి. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి కాల్షియంని, ప్రోటీన్ని వదిలేసి మనం ఏవో ప్రోటీన్ పౌడర్లు, ఏవో కాల్షియం టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఏమో చెప్పండి. అందుకనమాట. సో ఇది చక్కగా ఇలా వేయించేసుకోవాలి. వేయించుకొని కొంచెం మన కచ్చా పచ్చగానే దాన్ని రుబ్బుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్ లాగా రాదు కూడా. ఎందుకంటే మరీ పౌడర్ లాగా కాదు, ఎందుకంటే మనకి దీంట్లో ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి ఫైన్ పౌడర్ లాగా ఏం రాదు. సో దట్టు అందులో కూడా మనం కాస్త కచ్చా పచ్చగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇదే బౌల్లోకి తీసేసుకొని ఆల్రెడీ మన ఇంట్లో రెడీగా ఉంది అంటే ఇంకా హ్యాపీ. మీకు అసలు ఈ ప్రాసెస్ కూడా మనం చేయాల్సిన పని లేదు. ఓకే, స్టవ్ ప్రస్తుతానికి ఆఫ్ చేస్తున్నానండి. సో ఇది మనకు చక్కగా వేయించేసుకున్నాం కాబట్టి దీన్ని కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఇక మన మెయిన్ రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, చక్కగా ఇలా కచ్చా పచ్చగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇలా కొంచెం పప్పులుగా ఉంటే ఏంటంటే మనకు తినేటప్పుడు అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది, అలా ఫైన్ పౌడర్లా కాకుండా. సో ప్రస్తుతానికి దీని అవసరం లేదు, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుందాం. మన కంచు పాత్ర వేడి మాత్రం అసలు తగ్గదండి. సో వేడి అలాగే ఉంది కాబట్టి ఇందులో ఇక మనం కాస్త నూనె వేసుకుంటూ మొదలు పెట్టేయచ్చు. నూనె రైస్ ఐటెం కాబట్టి ఒక 3 స్పూన్స్ నూనె వేసాను. ఇక మామూలుగా మనకి పోపులో భాగంగా ఏమేమి వేస్తున్నామో చూసుకుంటూ వేసుకోవచ్చు. ముందుగా జీలకర్ర. మీరు హోల్ గరం మసాలా దినుసులు వేసుకుంటా అన్నా కూడా వేసుకోవచ్చు. అంటే రైస్ ఐటెం కదా, కొంచెం మనకు ఫ్లేవర్ అది యాడ్ అవుతుంది.
జీలకర్ర, అలాగే కాస్త శనగపప్పు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. హోల్ గరం మసాలా దినుసులు వేయించుకుంటే అది కూడా నేతిలో చాలా టేస్టీగా ఉంటుంది. అంతేగాని మీరు లాస్ట్లో బయట నుంచి తెచ్చుకున్న మసాలా పొడి వేస్తూ ఉంటాం సాధారణంగా. ఎందుకు టైం లేక, ఆ పొడి చేసుకోలేక. 5 నిమిషాలండి కరెక్ట్గా మసాలా దినుసులన్నీ వేసి వేయించుకొని పొడి చేసుకోవడం 5 మినిట్స్ పడుతుంది. సో అలానే ట్రై చేయండి. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు. మనకు పప్పులుగా తగిలితే బాగుంటుంది కదా, అందుకు మినప్పప్పు శనగపప్పు 2 వేసాం. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఆ తర్వాత కొంచెం కరివేపాకు. ఇది కూడా ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి శనగపప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకోవాలి. చూసుకోండి, అంటే 1 కప్పు ఊదలు తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా మరి మీకు ఎక్కువ కావాలా, లేకపోతే పప్పులు బాగా ఎక్కువగా తగలాలి అంటే పూర్తి వేసేసుకోవచ్చు. లేదు అలా మధ్య మధ్యలో తగలాలి అంటే ఇందులో ఒక 1/4 భాగం వరకు వేసుకోవచ్చు. చూద్దాం మనం ఎంత వేస్తున్నాం అనేది ఒకసారి. అంటే ఇందులో వేసి కలుపుతుంటే తప్ప నాకు ఎంత వేస్తున్నామో క్లారిటీ రాదండి, ఇప్పుడు చెప్పడం చాలా చాలా కష్టం కూడా. ఓకే, ఇలా ఉడికించుకున్నటువంటి అది వేస్తున్నాను. చూసారా, అలాంటే ఇలా కొంచెం వేసి ఇలా కలిపిన తర్వాత అంటే ఆ క్వాంటిటీని బట్టి మళ్ళీ ఇంకొంచెం వేయాలా లేదా డిసైడ్ అవుతా. కానీ ఇది కూడా వేసేస్తే బాగానే ఉంటుంది అనిపిస్తోందండి. అందుకే మొత్తం ఆల్మోస్ట్ ఒక 1/4 కప్పు దాకా వేసేసాను. సో దీంట్లో మనం ఉప్పు వేసుకోలేదు, ఇదే టైంలో ఉప్పు వేసేసుకుందాం. ఎప్పుడూ కూడా చిరుధాన్యాలు వేసుకునే ముందు, అంటే ఉడికించిన ఊదలు, సామలు ఏదైనా ఏం వేసినా కూడా అది వేసిన తర్వాత మీరు ఉప్పు వేసారనుకోండి మధ్య మధ్యలో కండలుగా అలా ఉండిపోతుంది. అంటే మనకు తిన్నప్పుడు మధ్యలో తగులుతూ ఉంటుంది. అందుకే ముందే వేసేసుకోండి. పొడిగా ఉన్న వాటిలో పర్వాలేదు. దానికి తగ్గట్టుగా కాస్త ఉప్పు, సో ఈ పప్పులు వేసేసుకున్నాం కదా, ఒక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా పొళ్ళు కూడా వేసుకుందాం. ముందుగా కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, అలాగే కొంచెం మెంతి పొడి. ఓకే, మెంతి పొడి వేస్తే ఎక్కువ వేస్తే చేదవుతుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. అలాగే మెంతి పొడి కూడా మనకు షుగర్ ఉన్న వాళ్లకు, వెయిట్ లాస్కి ప్రయత్నిస్తున్న వాళ్లకు, తర్వాత ఒంట్లో ఉండే చెడు టాక్సిన్స్ని మనకి తరిమి కొడుతుంది కాబట్టి మెంతి పొడి, మెంతులు చాలా చాలా మంచివి. ఓకే, మసాలా పొళ్ళన్నీ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు యాక్చువల్గా మనకు ఈ పల్లీల పొడి మనం వేయించేసుకుంటాం. సో చివరిలో కూడా వేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఊదలు వేశాక ఇంకేమి వేయకుండా ఉంటేనే బెటర్. సో కలవదు, అంతకన్నా ఏం లేదండి. సో అందుకు ఇదే పాయింట్లో మనము ఇలా వేయించుకొని పొడి చేసుకున్నటువంటి ఈ పల్లీల పొడి ఏదైతే ఉందో అది చక్కగా వేసేసుకుందాం. మొత్తం వేసేసుకోవచ్చు అండి, కప్పు నిండా వేసేసుకోవచ్చు. సో చక్కగా ఈ మసాలా పౌడర్స్తో పాటు పల్లీల పొడి కూడా బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు కావాల్సిన పొళ్ళు, మసాలాలు, ఉప్పులు, అన్ని కారాలు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చివరిగా మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే ఊదలు ముందుగానే ఉడికించేసుకొని పెట్టుకున్నాం కాబట్టి అది చక్కగా వేసేసుకుందాం. చూసారా, కొంచెం ముద్దగానే అవుతుంది. ఇది మరీ పొడిగా చేయడం అనేది సాధ్యం కాదు. అరికెలు, సామలు కొంతవరకు మనం ఏమైనా కొంచెం పొడిగా చేసుకోవచ్చేమో, కానీ ఊదలు మాత్రం కొంచెం కష్టమే. సో ఇలా చక్కగా ఉడికించిన ఊదలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, మనం అన్ని మసాలా పొడులు వేసేసినందుకు మనకి ఇంకా వేసే పని ఏం లేదు. సో మనకు ఆ పప్పుల్లోనే అన్ని కలిసిపోయాయి కాబట్టి ఊదలకి కూడా చక్కగా పట్టేస్తుంది అనమాట.
ఇది ఒక 2 to 3 minutes ఇలా వదిలేద్దామండి. మీరు మూత పెట్టచ్చు, మూత పెట్టకపోయినా కూడా పర్వాలేదు. ఒక 2 minutes అలా వదిలేస్తే చక్కగా మనకు రైస్ పూర్తయిపోతుంది. మనము కావాల్సిన మసాలా పొడులన్నీ వేసేసుకున్నాము, ఉడికించిన ఊదలు వేసేసుకున్నాము, చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. అయితే చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే, బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు. నాకు ఇలా కొత్తిమీర వేసిన తర్వాత గ్రీన్గానే ఉండాలి. మళ్ళీ రంగు మారిపోతే నాకు నచ్చదు, ఆ ఫ్లేవర్ పోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా ఈ బౌల్లోకి తీసుకుందాము. దీన్ని చక్కగా మనకు ఒక హోటల్ స్టైల్లో మనం బోర్లిచ్చుకోవచ్చు. చూసారా ఎలా అతుక్కుంటుందో? అసలు పెద్దవాళ్ళు అయితే చాలా ఈజీగా తినేయచ్చండి. డైజెషన్ పరంగా చూసుకున్నా, తినే పరంగా చూసుకున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సూపర్. ఇలా మొత్తానికి చక్కగా మనకు ఊదల పల్లీల రైస్ రెడీ చేసేసుకున్నామండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల పల్లీల రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, ఉడికించిన పచ్చి శనగలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, పల్లీలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మెంతి పొడి చిటికెడు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఊదల పల్లీల రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాండీలో పల్లీలు వేసి వేయించి తీసి కచ్చాపచ్చాగా పొడి కొట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, మినప్పప్పు, ఉల్లికాడలు, కరివేపాకు వేసి వేగాక అందులో ఉడికించుకున్న శనగపప్పు, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం మెంతి పొడి, కచ్చాపచ్చాగా పొడి కొట్టుకున్న పల్లీల పొడి, ఉడికించుకున్న ఊదల అన్నాన్ని కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఊదల పల్లీల రైస్ రెడీ.